యూజువల్గా అడిగే క్వశ్చన్స్ ఎవరైనా ఓకే సరే మీరు ఒప్పుకోవడం చాలా కష్టం కాలు తీస్తాము అని చెప్పినప్పుడు, కాని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, యూజువల్ క్వశ్చన్స్ ఓకే కాలు తీస్తారు, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళచ్చు, ఇంటికి వెళ్ళాక నేను ఎప్పుడు నడవచ్చు, సో నేను బాత్రూమ్కి ఎప్పుడు వెళ్ళగలగచ్చు, ఇవి యూజువల్ క్వశ్చన్స్. అండ్ కాలు ఎప్పుడు పెడతారు, కాలు పెట్టిన తర్వాత నేను స్టెప్స్ ఎక్కగలుగుతానా, కార్ డ్రైవ్ చేయగలుగుతానా, ఎందుకంటే ఇంట్లో ఉన్నది మేమిద్దరమే, సో నేను కార్ డ్రైవ్ చేయగలుగుతానా, బైక్ డ్రైవ్ చేయగలుగుతానా, ఇవి యూజువల్ క్వశ్చన్స్. సో ఎవరికైనా కాలు తీస్తే ప్రాసెసెస్ పెట్టడానికి 3 months టైం పడుతుంది. సో ఈలోపు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. అంటే చేతులు స్ట్రెంగ్తెన్ అవ్వాలి, ఉన్న అదర్ లెగ్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి, సో దట్ వాళ్ళు వాకర్తో వాళ్ళ బాత్రూమ్ వరకు వాళ్ళు ఆర్ డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళడానికి సపోర్ట్ కావడం కోసం. అండ్ బెడ్లోంచి పడిపోకుండా ఉండాలి. యూజువల్ కామన్గా ఈ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు, బ్రెయిన్ 60 years అలవాటు పడిపోయింది కదా, నాకు 2 కాళ్ళు ఉన్నాయని. నిద్రలో సడన్గా బాత్రూమ్కి లేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్కి లేస్తూ ఉంటారు. కాలు ఉందనే కాలు కింద పెడతారు, కానీ అటువైపు కాలు లేదనే సెన్సేషన్ బ్రెయిన్కి తెలియదు ఇంకా, సో కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పేది, ఎటువైపు కాలు తీస్తే అటువైపు పక్కన ఎవరినన్నా పడుకోమని చెప్తాం, లేకపోతే ఆ బెడ్ని గోడకి జరిపేయండి అని చెప్తాం. సో దట్ వాళ్ళు లేవాలనుకున్నా ఇంకొక సైడ్కి లేస్తారు, ఈ కాలు ఉంటుంది, వెంటనే కింద పడకుండా ఉంటారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.